నాకు ఇష్టమైంది నీకు ఇష్టం అంతే. నీకు బోటి కావాలి కదా మా అయ్య తెచ్చుకోపో అన్నావు కదనే. అమ్మాని అంటే ఎలా కడుపు తీపిలేనమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా కదా నిన్నే అని కాదా నీకు రాకనే కదా బిడ్డ నేను పిలిచింది. తిననీకి అయితే వస్తుంది అని అంటది అమ్మ అయితే. కూర్చోట నన్ను ఎత్తుకొని కూర్చోట నాకు లేవట చేతన అయితే అదరా నీకు. బోటి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. గోంగూర ఒకటి ఫస్ట్ టైం చేసింది మా అమ్మ. సూపర్ ఉంది. అమ్మచారు ఈ ముసల్దాని ఇంట్లోకే నిల్లగొడితేనే ఆ ఇల్లు బాగుపడుతుంది, లేకపోతే బాగుపడదు. కళ్ళు కనబడతారు ఎవరా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చీర మస్తుందా? మా కొత్త చీరనా? మస్తుకున్నా బట్టే తెచ్చుకున్నా కట్టుకున్నా. కానీ ఈరోజు మస్తు అందంగా ఉన్నావు. అబ్బో ఏం కావాలి చెప్పు, భలే దూతున్నావు ఎలా? ఏం లేదు, నాకే ఊరికేనా నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పిన అంతే. కాదు కాదు ఏదో ఉంది. ఏం లేదే. ఉంది ఉంది. ఏం లేదు అట్లేం దువ్వవు నువ్వు. ఏం లేదు, నిజంగా బాగున్నావు అని చెప్పి. కాదు కాదు ఏదో తిండి విశేషంలోనే ఉన్నట్టుంది దూతున్నావు. తిండా తిండి నాకెందుకే, నువ్వు అన్ని వండి పెడుతున్నావు కదా. ఏం కాదు, వండి పెట్టిందోటి ఇవాళ ఏదో ఉంది. 4 రోజులు అయ్యి కదా ఏం తినక. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఏం కావాలి చెప్పు, ఇక చేస్తా. ఏం వద్దే, నువ్వు నిజంగా బాగున్నావు అని చెప్పిన. తెచ్చుకోపా నాన్న, చేస్తా. లడ్డు కావాలా నాయనా? అందుకే అమ్మని అమ్మ అంటారు. నిజంగా నాకు అర్థం కాలేదు సార్. అందరూ పెళ్ళని జేబు చూస్తే అమ్మ కడుపు చూస్తా అంటారు. మరి అంతే. కరెక్టే. ఈరోజు నాకు బోటి తినబుద్ధి అవుతుంది. బోటా? నేను చెయ్యను బోటి. చీటింగ్ కర్తా తూ. ఇప్పుడే కదా నేను నీకు నచ్చింది తెచ్చుకో చేస్తా అన్నావు. చేయను నేను బోటి. బోటి చేయాలంటే ఎంత పని ఉంటుంది చూసినావా? అమ్మ ఇంతసేపు సీరియల్ యాక్ట్ చేసినట్టు యాక్ట్ చేసినావు కానీ మా అయ్య తెచ్చుకోపో అన్నావు కదనే. నేను కనుక్కుందాం, నువ్వు ఏది తెచ్చుకుంటావు చూతావని నేను అనుకుంటే నేను బోటి తెస్తా అంటున్నావు. గున్నం చూతామని అడిగిన నేను. ఏమొద్దమ్మా అని అంటాడేమో అని అనుకున్నా నేను బోటి తెచ్చుకుంటా అంటున్నా. ఈ చీర నీకు అస్సలు బాగాలేదు. ఈ అమ్మ దిష్టి బొమ్మ కట్టినట్టుంది. వాళ్ళకి బాగా చూసుకో సీరియల్. నాయనా వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. నాకు డౌట్ నాయన, ఏమి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, అమ్మని అసలు ఎట్లా పెళ్లి చేసుకున్నావు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఏమోరా ఇట్లా వేసుకున్నావు నాకే తెలియదు అలా. నేను మోసం చేసి పెళ్లి చేసి ఉంటారులే. కానీ అమ్మ నీ గురించి గలీజ్గా మాట్లాడింది నాయన. నా గురించి గలీజ్గా మాట్లాడిందా? చాలా గలీజ్గా, కొంచెం కాదు. దేనికి మాట్లాడింది నా గురించి గలీజ్గా? నువ్వు పెద్ద పీసినారు అనమాట. పెన్నం పిల్లలకు చక్కగా తిండి కూడా పెట్టావంట. ఏ రోజు ఆమె అడిగినది ఏది తెచ్చిపెట్టాలంట, పిల్లలకు కూడా చక్కగా తిండి పెట్టలేదంట. నువ్వు నేను ఏ రోజు తేందేంద్రా? నీకేం కావాలో చెప్పరాదరా, నేను తెచ్చి పెడతా. నాకేం వద్దు నాయన, నాకేం కావాలి మామూలుగా ఏమొద్దు నాకు. చెప్పు. ఆమె అన్నందుకన్నా ఇవాళ నేను నీకు ఏది కావాలంటే నీకు అది తెచ్చి పెడతా. నేను ఏది కావాలంటే నీకు అది తెచ్చి పెడతా. చెప్పు. నాకేం వద్దులే నాయన, కానీ నీకు బోటి అంటే ఇష్టం కదా. అవు నీ ఇష్టాలు ఒకటి నా ఇష్టాలు ఒకటి ఉంటాయా? నాకు ఇష్టమైంది నీకు ఇష్టం అంతే. నీకు బోటి కావాలి కదా, చూడు దెబ్బకు తీసుకొస్తా పోయి. కానీ తెచ్చిపెట్టినాక అమ్మ ఉండదేమో. ఎందుకు నువ్వు చూడరా, నేను వండిపిస్తా కదా నీకెందుకు. నాయన ఇంకో విషయం, నీకు ఇప్పుడు అమ్మ నిన్ను అట్లా తిట్టిందని నీకు చెప్పినా కదా, నువ్వు మళ్ళీ అమ్మకి చెప్పకు. ఎందుకంటే నీ గురించి చెప్పిన ఆమె ఏమైనా సీక్రెట్లు చెప్పింది అనుకో, అవి తీసుకొచ్చి నేను నీకు చెప్తా కదా. నేను మీ అమ్మతోటి చెప్పాను. సూపర్ నాయన, పుంజువి నువ్వు. మీ సందీప్ మా డాడీ గ్రేట్. మై డాడీ ఇస్ మై హీరో. ఫోన్ ఇస్తావా గేమ్స్ ఆడుకుంటా? అయినదారా ఏం చేస్తున్నావు? పుట్టుకురా గిలుతున్నా. అబ్బా పుంటికూర గెలుతున్నావా? బోటి వచ్చినా బోటి ఉండాలి. నేను ఉండాలి పుట్టుకూర నూరుతా. ఇది నా కోసం కాదే తెచ్చింది, నీ కోసం. నీ మీద ప్రేమ ఉండి బోటి తెచ్చిన. బోటి పుంటికూర వేసి వండు, ఎంత బాగుంటుంది తెలుసా? మా అమ్మ ఓసారి వంతే ఎంత బాగున్నది, అట్లా బాగుంటుంది నువ్వు వండితే. వంట కానీ ఇది మంచిగా సాఫ్ చేసి పో వంట. అమ్మ నువ్వు అడిగితే నా ప్రాణం ఇస్తానే, ఇది సాఫ్ చేయనానే. అందుకే కడుపు ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి.
ఫస్ట్ ఇది కడగాలి, మంచిగా కడిగి ఉడకబెట్టాలి. దీన్ని ఉడకబెట్టి మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని వండుకోవాలి. రెండున్నర కేజీల బోటి ఉడకబెట్టి ఇంకా వాటర్ పట్టుకుంటున్నాను. ఈ కొవ్వుగాను ఈ బోటిలో ఉన్నదనుకో మొత్తం కడిగేటప్పుడు మొత్తం చేతులకంతా పడుతుంది. అందుకే ఇది పక్కకు తీస్తున్నా. ఇది సపరేట్గా ఉడకబెట్టి మళ్ళీ ఈ బోటి మొత్తం కడిగిన తర్వాత అందులో వేయడం. ఇది కొవ్వు. ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడకబెడతా ఒక అర్ధగంట. ఓకే, అరగంట పెట్టినా ఇది ఉడికింది. మంచిగా దీని మీద ఉన్న పులి అంతా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. బోటి అనేది పైన ఈ పైన ఉన్నది ఈ నల్లగా ఉన్నదంతా పోవాలి. ఇది జరా నాకు బాగా వస్తలేదు. మా మోతవారి అని పిలిచి గీకిపిస్తా. అరే మోతవారి, బోటి తింటావా? తింటా. ఇది గీకు. నువ్వే చేస్తున్నావు కానీ నువ్వెట్లా గీక్తావు అని చూద్దామని. నేను నీకన్నా బాగా గీక్తా. ఏముండదు, ఇక ఇట్లా అంటే పోతుంది మొత్తం. రాదా నీకు? రాకనే కదా బిడ్డ నేను పిలిచింది. తిననీకి అయితే వస్తుంది అని అంటది అమ్మ అయితే. ఇది పోతలేదు ఇక. ఇంకా ధర చేస్తావు నువ్వు? చేస్తా. నువ్వు ఎట్లా గీక్తావు చూద్దామని పిలిచిన. కానీ గీకినావు, ఇంకా మంచిగానే గీకినావు. బోటి మంచి క్లీన్ చేయకపోతే టేస్ట్ ఉండదు కదా అసలు. ఉండదు కాదు, ఇప్పుడు వండేది నువ్వా మన అమ్మ ఉంటుంది. నేను క్లీన్ చేసి ఇస్తున్నా. క్లీనింగ్ ప్రాసెస్. క్లీనింగ్ ఉల్లిగడ్డ వేసి పిసుకుతే. ఉల్లిగడ్డ ఎందుకు వేయాలి? నీ శ్వాస ఇదంతా కౌసు వాసన పోతుంది. ఇప్పుడు మామూలుగా బోటి తింటారు కదా, ఇప్పుడు ఒక్కొక్క కూరగాయలు తింటే ఒక్కొక్క లాభం ఉంటుంది. అట్లా బోటి తింటే ఏం లాభం? బోటి తింటే దీని లాభం మంచిగా పెగ్గేయాలి. పెగ్గేసి మంచిగా తింటే ఏముంటుంది దాని లాభం? ఇట్లా పొట్టు వస్తుంది. ఎన్ని బోటీలు తింటే ఇంత పొట్టు వచ్చిందో. కథ ఈ బోటిలా ఉల్లిగడ్డ వేసి మంచిగా పిసికి కడిగితే నీట్గా ఏ వాసన లేకుండా ఉంటుంది. మంచిగా పిసికి కడిగితే దీంట్లో ఉన్న జిడ్డు మొత్తం పోతుంది. అప్పుడు నీట్గా మంచిగా ఉంటుంది. ఇట్లా బోటి ఉడికిందని ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లా మెత్తగా జింగింది అనుకో మంచిగా ఉడికినట్టు. కడిగేదంతా అయిపోయింది. మహేష్ బాబు కడిగి ఆడ పెట్టిపోయిండు. ఇక నేను సురువు చేస్తా. తొలుతా ఒక గంటే నూనె పోస్తున్నా. 2 కరివేపాకు వేసుకుంటున్నా. ఇంకో 4 పచ్చిమిరపకాయలు కోసేస్తున్నా. వేసేస్తున్నా. ఉల్లిగడ్డ ఎన్ని ఉల్లిగడ్డ కోసారు? 3 పెద్దవి. తెచ్చినా నాయన. ఇంకా వాసన వస్తలేదు, బోటి వాసన. ఇంకా అవుతుంది కొడుక. అదంతా చేసారా గంట వేసిండు మహేష్ బాబు. నేను అడిగితే చేయను, నేను అడిగితే చేస్తున్నా బోటి. పాపం కదా నాయన. మరి నేనేంది పుణ్యం. పుణ్యాన్ని ఆయన పండు నేను లడ్డు అన్నట్టుంది. అవుతుంది. లేకపోతే పొయ్యి మీద కూర్చుందిరా కొడుక. నేనా? నువ్వు కూర్చోబెట్టు, ఎత్తుకొని కూర్చోబెట్టు. నాకు లేవట చేతన అయితే అదరా నిన్ను. పేస్తున్నాయి కొంచెం చేపత్తి కలర్కా పడారు. ఇప్పుడు ఏమల్లే తిన్నాడయ్యా, ఖాళీ చేశాడయ్యా. ఏమన్నా పిలిచినవరా? మధ్యాహ్నం మటన్ తినద్దని చెప్పి నాకు పోహా తీసుకొచ్చి పెట్టింది. గడ్డం కూడా తింటుంది. మైదాకు కలిపితే ఎట్లుంటుంది అంటే 4 సార్లు కలిపితే తింటుంది. ఇంకా కలపాలి. కలుపుతా కానీ ఇది ఎక్కువ కూర్చో నాన్న. ఇది కూర్చో, ఇంట్లోకి తొంగి చూస్తే ముద్దు కనబడుతుంది. కూర్చో. తినిపోయింతో నాతిలో అన్న ఉంది. పొద్దుగాల ఆనకాయ కూర ఇస్తే కదా. ఆకలి అయితే ఇది అయ్యేటరకు జర టైం పడుతుంది కదా, కొంచెం తినిపో వేసుకొని. కడుపు తీపిలేనమ్మా బొమ్మే కదా,
రాతి బొమ్మే కదా కదా నిన్నే అనేది పాట పాడుతున్నావు. నన్నే అంటున్నావు, నేను అంటున్నా నీకు రిటర్న్. నేను అడిగినందుకు అడిగినప్పుడు పెట్టలే కదా, అందుకు నిన్ను అంటున్నా. ఇది ఎందుకమ్మా ఇది ఉల్లిగడ్డ పొట్టు? ఇది ఉల్లిగడ్డ పొట్టు ఏం చేస్తుంది? గంటకు పట్టి ఇచ్చినారా? గంట కొట్టొచ్చు. కావాలా కూర ఎక్కువ కావాలని వేస్తాను రా. బోట వేసేస్తున్నా. నాయన చక్కగా క్లీన్ చేయలేదు అది. మంచిగా మీ నాయన చేసి, నేను చేసి ఇంకా మంచిగా చేయను కానీ మీ నాయన బాగా చేస్తాడు రా. నీట్గా బాగా చేస్తాడు నిజంగా పశు ఇట్లే నా పిల్ల ఏం చేసినా మంచిగా చేస్తుంది అంటారు కానీ మన పోయి 5 లక్షలు అప్పు చేసిండు. దాన్ని కూడా సూపర్ చేసిండు అన్నది. 5 లక్షలు ఏడా చేసిండ్రా? మీ అమ్మ జోకి చేసిన లేవే అమ్మ తల్లి, మీ ఆయన మీద ఇక వాళ్ళని ఇవ్వు. మరి మరే 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 బేటీ బేటీ నీకున్నది 2 బేటీ. హోలీ 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 రంగుల రంగోలీ. నువ్వు పాట పాడవు, నేను ఇంకా ఇట్లా అంట. ఏమో నాకు రాదురా పాట. అల్లవేలు గడ వేస్తుందర్రా. ఇంకా అల్లవేలు గడ ఇది మాడల్లం అని పెట్టినాం. అందులో పెడితే మాడల్లం కాదు మామిడికాయల్లం. మామిడికాయ అల్లం అంట. ఇట్లా అయింది ఇది. ఇది మామిడల్లము. మామిడికాయ లెక్కనే ఉంది ఇది. అందుకే ఇది నల్లగా అయింది దంచితే. చూడవు వాసు. అవునరా, నూరు పెట్టి నాడే చూసిన గొత్తు తీసుకెవరయ్యా. గోంగూరని మంచిగా కడుక్కోవాలి, లేకుంటే ఆకలి కింద ఉసికొచ్చి ఇంకా తిననీకనే రాదు. పళ్ళ కింద పడ్డదనుకో అన్ని పైసలు పెట్టి తెచ్చింది పోతుంది. ఇంతసేపు గంట సేపు పోతాం చేస్తే దాన్ని అయిపోతుంది. ఇగో ఉసికే సన్న ఉసికే. మగ్గిస్తా. ఎన్ని స్పూన్లు? 4 అవుతాం. మూడు అయింది, ఎక్కువైతుంటా. కలిపి సరిపోకపోతే అప్పుడు వేసుకో. ఇది నేను పట్టుకున్న మసాలా అన్నీ గసగసాలు, యాలకులు, లవంగాలు, కొబ్బరి అన్నీ. ఇది ఒక్కటి 5 నిమిషాలు మగ్గించి ఇంకా గోంగూర వేసి అది ఇంకో 5 నిమిషాలు ఆపి 10 నిమిషాలలో అయిపోతుంది. మగ్గింది. కొద్దిగా గోంగూర వేసుకుంటే గోంగూర వేసేస్తున్నా. కొత్తిమీర వేసేద్దాం. కూర అయిపోయింది, ఇంకా బంద్ చేస్తున్నా. గోంగూర బోటి రెడీ అయింది. ఇప్పుడు పెట్టుకొని తిందాం. ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. కొవ్వున్న ముక్కలుంటే అద్దరిపోతే. చలో గోంగూర బోటి తినుడు షురూ చేద్దాము. గోంగూర బోటి ఫస్ట్ బైట్ మీతో పాటు మా వాళ్ళతో పాటు నేను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు గోంగూర ఒకటి, ఫస్ట్ టైం చేసింది మా అమ్మ. ఆ పులుపు కారం సూపర్ ఉంది. బాగుంది. సూపర్. నువ్వు టేస్ట్ చేద్దరా? బాగుందా? నువ్వు మంచిగా అడిగించిన ఒక యాక్టింగ్ చేద్దాం మనం. నేను ఇట్లా జస్ట్ ఇట్లా కొట్టకుండానే ఇట్లా కొట్టిన ట్యాగ్ చేస్తాం. నువ్వు అమ్మమ్మ మామ కొడుతున్నాను ఏడవాలి. ఓకే
నువ్వు కొడుతుందని చెప్తా. అదే ఓకే, నువ్వు తింటుండు యాక్ట్ చేయి, నేను ఇట్లా కొడతా ఏడవాలి చూడు. ఓకే కొట్టకు. కొట్టినట్టు యాక్ట్ చేస్తా. కొట్టి చిన్న కొట్టి ఉమ్. నేను అమ్మమ్మకి ఏం చెప్తాంటే నువ్వు నిజంగా యాక్ట్ చేయాలి ఏడ్చినట్టే. అమ్మమ్మ నన్ను మామ కొట్టిండు అని చెప్తా. నిజంగా ఏడ్చినట్టు యాక్ట్ చేయాలి. ఓకే నువ్వు తింటుండు, నేను సడన్గా అంట. ఓకే అమ్మమ్మ మామ కొట్టిండు. ఏడవాలి, ఏడు గట్టి ఏడు. చేస్తున్నా ఏడు మళ్ళీ బయటకి పేరుకుంటా. బయటికి ఇంపేయకుండా ఏడుస్తావు. సుతియాసని వేరే వేసుకుర్రంలా ఎట్లుంది బోటి? బాగుంది. బోటి ఇన్ని రోజులు ఒక రకంగా ఉన్నది కానీ మనం చేసే స్టైలు ఇది మాత్రం ఆ గోంగూర పులుపు తగులుతుంటే లైట్గా మరీ ఎక్కువ లేకుండా చాలా నోటికి అనేది మంచిగా ఇంపుగా ఉంది. నెక్స్ట్ తెలంగాణ స్టైల్ మటన్ వండుదాం అనుకుంటున్నాం. ఏమంటారు? కామెంట్ చేయండి. వెజ్ వీడియో కావాలన్నా మటన్ వీడియో కావాలన్నా? బోటి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లింక్ ఇన్ బయో. అబ్బో లింక్ ఇన్ బయో అంట. అందుకే అంటారు బోటీ ఆ రోటీ కావో చోటీ. ఇదే కొవ్వు ముక్క కమ్మ ఉంటుంది. ఒక పెద్ద బుక్క తీసుకొని తినాలి. చుట్టూ బోటి ఉందిరా. మామా రోటీ బోటి ఫ్రూటీ. ఫ్రూట్ అయ్యా అమ్మాయి అయిపోయి. బోటి గోంగూర ప్రాసెస్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పుర్రి. మీరు కూడా ట్రై చేయరు, మస్తు బాగుంటుంది. ఇందులో ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఇది అంట. నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గోంగూర ఐరనా? ఓకే, మరి ఇది బోటి మేకలు ప్రతి ఒక్క ఆకు తింటాయి, ఆకు తింటది కాబట్టి బోటి ఐరన్ మంచిది తినాలి. అది బోటి తినాలి. చలో బాయ్ బాయ్, లవ్ యూ చాస్.